వెల్కమ్ టు వీపవర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. గంజాయి స్మగ్లర్ ను పట్టుకున్న ఎక్సైజ్ శాఖ. రాజ్యసభ సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేసిన సోనియా గాంధీ. గ్రానైట్ వ్యర్థాల నుండి ఎలగందుల పెద్ద చెరువును కాపాడండి. రాజనగరం నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఆత్మీయ సమ్మేళనం. పెద్దపల్లి జిల్లా కమ్మర్ఖాన్పేట గ్రామంలో ఎల్లమ్మ తల్లి బోనాలు విగ్రహ ప్రతిష్టాపన. కరీంనగర్లోని ఎండిపోయిన పంటలను పరిశీలించుటకు బయలుదేరిన కేసీఆర్. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో ఒబులాపురం, జిల్లేడు, బుడుకుల, మాదాపురం గ్రామాలలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, మహిళలు గ్రామాల్లో ఉన్న సమస్యలు విరూపాక్షికి తెలియజేశారు. సానుకూలంగా స్పందించి వచ్చే ఎన్నికల్లో నన్ను గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే గ్రామాల్లో ప్రతి సమస్య తీరుస్తానని హామీ ఇచ్చాడు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దివాకర్ నాయుడు, మండల కన్వీనర్ తుపాల శ్రీనివాసులు, మాదాపురం మంచు సురేష్, జిల్లా బుడుగుల కౌలిట్ల దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. అది తెలిసిన అనాయకాలం ఉన్నది దీపు దాన్ని మార్చాలి నీళ్ళు నీళ్ళ ప్రాబ్లం నేను పొలాయికి ట్యాంక్ ఎక్కడానికి కూడా ఇలా పక్కలు పెట్టించాను నేను. నీళ్ళు లేని దానికి అలా తెప్పించాను నేను. నీళ్ళు లేక నీళ్ళు లేవు అక్కడ గ్రౌండ్ రోడ్ నుంచి ఇక్కడ అంటే బోరుకే చాలా చక్కగా ఉన్నాయి చెప్పాను. రోడ్లో నీళ్ళనే చెప్పాను, రెండే తాగునీరు రోడ్లు అని చెప్పాను. చెప్పాను ముందే చెప్పాను. అవి రెండు ఓపిక పట్టుకున్నామా జగన్ మనకు కానిచ్చినారు. మీకు సంక్షేమం వచ్చింది కదా. కొంచెం వెనుక్కోవడం వల్ల కొంచెం అందరపడతారు. ఉందో అనే విధంగా ఇప్పుడు తెలుసుకుంటున్నాము. అక్క చెల్లెమనికి అన్న జగనన్న ఎంతో ఎన్ని సంక్షేమ పథకాలు అంటే లెక్కలేనన్ని పథకాలు వేసినారక. అందుకోసమే మన జగనన్నని ఇంకోసారి గెలిపించుకుంటే మీ సంక్షేమ పథకాలు ఎట్లా వస్తుంటాయి. అదేవిధంగా ఇప్పుడు వాలంటీర్లు వేస్తూ ఉండే వాళ్ళు ముసలికి 1వ తారీఖు వచ్చేదానికి పోయి తలుపు తట్టి 6 గంటకే డబ్బులు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఓర్చుకోలేక నా చంద్రబాబు నాయుడు చిత్తలమారి నెక్కలక్క ఆ ముసలి మీద నోటు కొట్టినాడు. ఎందుకంటే ఆ వాలంటీర్లు పోతే ఓట్లు అడుగుతారనే విధంగా హైకోర్టుకు పోయి ఈరోజు ముసలికి ఎంత ఇబ్బంది పెట్టినాడంటే మళ్ళీ ఇప్పుడు ఆఫీసులకు పోలా. ఆ ఆఫీసులు పోవాలంటే మన జగనన్నకి వేస్తేనే ఆ ఆఫీసులు పోకుండా మళ్ళా జగనన్న ఇంటికే వాలంటీర్ తెచ్చి మీ ఇంటికి పింఛన్ ఇస్తాడు. అందుకోసమే అవ్వతాతలు చెప్తున్నాము. జిక్కల వారి నక్క చంద్రబాబు నాయుడికి ఎంతో చెప్తాడు ఆయన. అక్కాజంలో చెల్లెమ్మకి 10 లక్షలు 10 తులాలు 10 కేజీలు బంగారు ఇస్తామంటాడక్క. ఆయన్ని మాత్రం నమ్మొద్దండి. రైతులకి 10 లక్షలు రుణమాఫీ అంటారు, ఆయన మాట నమ్మొద్దండి. మన జగన్ అయితే చెప్పిందే చేస్తాడు, చేసేదే చెప్తారు. అందుకోసమే ఏదన్నా కానీ ఆచూతూచి జగనన్న మాట ఇస్తే మాట తప్పులనే విధంగా ప్రజలు నమ్మి ఈరోజు జగనన్న అంటే ఒక నమ్మకం అనే విధంగా ఈ స్థాయికి మన రాష్ట్రంలో ఇంత ఘన విజయం సాధించే విధంగా మీరంతా కలిసి ఇంకొకసారి జగనన్నకి ఫ్యాను గుర్తుకి ఓటు వేసి మన ఎంపీకి ఓటు, ఎమ్మెల్యేకి ఓటు వేసే విధంగా అన్న మన జగనన్న ఎన్ని మన 2,70,000 కోట్లు వేసినారక్క మీకు. ఎందుకంటే మీరు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది. విధంగా మన జగనన్న ఈ రోజు మీ అక్కా చెల్లెమ్మలకి వేసి ఈ రోజు మీ అకౌంట్లో వేసి మన బీదోళ్ళకి
ఆయన ఎంతో కొంత ఆదుకున్న విధంగా మన జగనన్న ఉన్నాడు. ఎందుకంటే మన జగనన్న అంటాడు, గత 14 నుంచి 19 వరకు మీ అకౌంట్లో చూసుకోండి, 19 నుంచి 24 వరకు మీ అకౌంట్ బ్యాలెన్స్ చూసుకోండి అనే విధంగా చెప్తాడు. అందుకోసమక మీ బ్యాలెన్స్ చూసుకోండి. 10 సంవత్సరాల్లో మీ అకౌంట్లకి మన సంక్షేమ పథకాలు ఎవరు ద్వారా వచ్చినాయో అవి తెలుసుకొని మనము ఈ రోజు మన జగనన్నకి ఓట్లు వేసి గెలిపిస్తేనే మళ్ళా మీ సంక్షేమ పథకాలు అట్లే ఉంటాయి. లేదంటే చిక్కుమారి నక్క చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అబద్ధాలు చెప్తాడు. వాళ్ళ 3 పార్టీలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిసి పొత్తులు పెట్టుకొని ఎట్లన్నా కానీ అధికారంలోకి రావాలనే విధంగా ఎంతెంతో ఆయన అబద్ధాలు చెప్తూ వస్తున్నారు. ఆ అబద్ధాలు మీరు ఎవరు నమ్మకండి. ఎందుకంటే ఆయన చెప్తాడు ఏమి చేసేది లేదు. మనకి 2014లో 600 హామీలు ఇచ్చినాడు. ఒక్క హామీగా నెరవేర్చిన ఆయన రైతులకు రుణమాఫీ అన్నాడు, రైతులకు గుడ్డు సున్నా చుట్టాడు. అదేవిధంగా అక్క చెల్లెమ్మలకి మన డాక్టర్ అక్క చెల్లెమ్మలకి రుణమాఫీ అన్నాడు, గుడ్డు సున్నా చుట్టాడు. ఆయన ఏమి చేసేదో పెట్టేలేదు. అందుకోసం జగనన్న చెప్పింది ఖచ్చితంగా అమలుపరుస్తారని మీకు అందరికీ నమ్మకం ఉంది. చూసినాం మన 14, 19 నుంచి 24 వరకు అన్న చెప్పిందే చేస్తాననే విధంగా చేస్తున్నాము. అదేవిధంగా మాదాపురం గ్రామంలో నీళ్లు సమస్య చాలా ఎక్కువగా ఉందన్నారు. మొన్ననే మేము సొంత డబ్బులతో నాకు ఇన్ఛార్జ్ ఇచ్చినాక మీ ఊరికి 2 బోర్లు వేయించినాం. ఎందుకంటే నీళ్లు లేవంటే అయినా కానీ నీళ్లు వల్లేవాక అందుకోసమే మీకు శాశ్వతంగా మన బండకట్ట దగ్గర నుంచి పైప్ లైన్ ఇచ్చే విధంగా మీ గ్రామానికి ఖచ్చితంగా అమలు చేస్తామని నీటి సమస్య తీర్చాలని ఈరోజు చెప్తున్నాను. ఎందుకంటే నీళ్లు ప్రతి ఏ గ్రామం పోయినా నీటి సమస్య ఎక్కువ ఉంది. అదేవిధంగా రోడ్లు సమస్య ఎక్కువ ఉంది. మనం ఆల్రెడీ నేను జగనన్నకి చెప్పినాను మన బస్సు యాత్ర పోయేటప్పుడు, అన్న ఈ సంక్షేమ పథకాలు బాగా అక్క చెల్లెలు బాగా అకౌంట్లో పడుతున్నారు, సంతోషంగా ఉన్నారు అన్న. నీళ్ళు రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాజ్యసభ చైర్మన్ జగదీష్ ధన్కర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. मैं सोनिया गांधी जो राज्यसभा की सदस्य निर्वाचित हुई हूँ, सत्यनिष्ठा से प्रतिज्ञा करती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगी तथा जिस पद को मैं ग्रहण करने वाली हूँ उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगी। सोनिया गांधी निर्वाचित सदस्य राज्यसभा। सोनिया गांधी भारतीय राष्ट्रीय कांग्रेस की ओर से निर्वाचित हुई हैं, पहली बार राज्यसभा पहुंची हैं। గంజాయి స్మగ్లర్ను పట్టుకున్న ఎక్సైజ్ శాఖ బుధవారం సాయంత్రం పక్కా సమాచారం మేరకు డైరెక్టర్ కమలహాసన్ రెడ్డి స్టేట్ టాస్క్ ఫోర్స్ కి సంబంధించిన పోలీస్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, వరంగల్ జోన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, పరకాల సీఐ తాతాజీ పరకాల జంక్షన్ రూట్ లో తనిఖీ చేస్తుండగా ఆంధ్ర వరుస బార్డర్ నుండి ముంబైకి కారులో ఎండు గంజాయిని తరలిస్తుండగా పట్టుకోవడం జరిగింది. ఆ కారులో పరిశీలిస్తే సుమారు 43 కిలోమీటర్ల ఎండు గంజాయి, దాని మార్కెట్ విలువ 10,75,000 రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడు ముంబైకి చెందిన శివం పాల్గా గుర్తించారు. ఈ తనిఖీలలో ఎస్ఐఎఫ్ హైదరాబాద్ వెంకటేశ్వర్లు, ఎక్సైజ్ సిఐ తాతాజీ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ నాగేశ్వరరావు, ఎస్ఐలు రజిత, శివకృష్ణ, సులోచనలు పాల్గొన్నారు.
బాపట్ల జిల్లా చుండూరు మండలం మెదకూరు గ్రామంలో వేమూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి వరికోటి అశోక్ బాబు ప్రచారంలో భాగంగా చుండూరు మండలం మెదకూరు గ్రామంలో మీడియా సమావేశంలో పాల్గొన్న అల్లా అయోధ్య రామిరెడ్డి ఆయన మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో శాసనసభ్యునిగా వరికోటి అశోక్ బాబుని బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి నందిగామ సురేష్ ని గెలిపించాలని కోరారు. 59 నెలల్లో జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ తూచా తప్పకుండా అమలు చేశారన్నారు. సిద్ధం సభల ద్వారా ఎక్కడికి వెళ్లిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. సోమవారం మంగళవారం జగన్మోహన్ రెడ్డి పర్యటన గుంటూరులో ఉంటుందన్నారు. దానికి వేమూరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని కోరారు. నియోజకవర్గానికి సంబంధించి మన ముఖ్య నాయకులతోటి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు వచ్చే ఎన్నికల్లో మే 13వ తారీఖు జరగబోతున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా మన వేమూరు నియోజకవర్గాన్ని నుంచి పోటీ చేస్తున్నటువంటి అశోక్ బాబు గారిని, అలాగే ఎంపీగా పోటీ చేయబోతున్న నందిగం సురేష్ గారిని ఇద్దరిని కూడాను అత్యధిక మెజారిటీతో గెలిపించుకునే దానికోసం ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు అందరూ కలిపి మనం ప్లాన్ చేసుకునేటటువంటి ప్రోగ్రాం గురించి మాట్లాడుకోవటానికి, అలాగే ఇక్కడ ప్రజలకి మనము ఏ విధంగా మళ్ళా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ ప్రోగ్రామ్స్ అయితే మళ్ళీ చేయబోతాం, వాటన్నిటిలో కూడాను ఏ విధంగా పోయినసారి గవర్నమెంట్ కంటే కూడా ఇంకా మెరుగు తీసుకొచ్చే విధంగా మనం చేయబోతాం అనే దాన్ని చెప్పేదానికోసం కూడాను మా ప్లానింగ్ చేసుకునే దానికి ఈరోజు కలుసుకుంటా ఉన్నాం. మీరంతా చూస్తున్నారు, గత 58 నెలల్లో 59వ నెల ఇప్పుడు. ఈ 59 నెలల్లో జగన్ గారి ప్రభుత్వం ఎంత గొప్పగా చెప్పిన ప్రతి మాటని 2019 ఎన్నికలకు ముందు చెప్పినటువంటి మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటని చేసి చూపించాడు. దాన్ని కొలబద్దగా చేస్తూ మళ్ళా 24-29 ఎన్నికల్లో ఏ విధంగా మనం వెళ్ళాలి అనే దానికోసం ఆయన మళ్ళా ప్రజల దగ్గరికి బయలుదేరాడు. మీరు చూస్తే మొన్న మార్చి 27వ తారీఖున మళ్ళా యాత్ర స్టార్ట్ చేశాడు. ప్రజలంతా కూడాను బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఎక్కడ ఏ ఊరు వెళ్ళినా కానీ స్వాగత ద్వారాలు ఏర్పాటు చేసుకుంటున్నారు, ర్యాలీస్ ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు, 1-to-1 ఇంటరాక్షన్లు పెట్టుకుంటున్నారు. అలాగే జిల్లాలో జరుగుతున్నటువంటి సిద్ధం సభలు కూడాను బ్రహ్మాండమైన సక్సెస్ తోటి ప్రజలంతా కూడాను ఆయన చేసినటువంటి మంచి పనులనంతా కూడాను హర్షిస్తూ, మేమంతా నీతో అండగా ఉన్నాం జగన్, నువ్వు ముందుకెళ్ళు, మేమంతా మళ్ళా నిన్ను ఇంతకు ముందు కంటే 151 సీట్ల కంటే ఎక్కువగా, అంటే ఆయన పెట్టిన టార్గెట్ 175కు 175, 25కు 25 పార్లమెంట్లు మొత్తం గెలిపించే విధంగా మేము నీకోసం పనిచేస్తామని చెప్పి ప్రజలంతా కూడాను చాలా ఒకటే మాటగా వాళ్ళంతా కూడాను చెప్పడం చూస్తూ ఉన్నాం. సిద్ధం సభలు అన్నీ కూడాను బ్రహ్మాండంగా సక్సెస్ అయినాయి. అలాగే మనకి కూడాను బాపట్ల నియోజకవర్గానికి సంబంధించి అద్దంకిలో జరిగిన సభ సూపర్ డూపర్ హిట్గా నిలిచిపోతాను. అంత బాగా చేసుకున్నాము. సో అన్ని విధాలుగా కూడాను చాలా చక్కగా మన పార్టీ కార్యక్రమాలన్నీ కూడాను ముందుకెళ్తూ ఉన్నాయి. సో ఈరోజు మరీ ముఖ్యంగా వేమూరు నియోజకవర్గానికి సంబంధించి మనం విస్తృత స్థాయి సమావేశం కూడాను మళ్ళీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇందులో మెయిన్గా కూడాను మనం ఎలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ఏ విధంగా మనము పార్టీని సమాయత్తం చేసుకుంటున్నాం అనే దాని మీద కూడాను మేము క్లోజ్ డోర్ మీటింగ్ చేసుకోవడం జరిగింది. ఇందులో అంతా కూడాను పబ్లిక్ అవుట్రీచ్గా ఏ విధంగా ప్రజల దగ్గర గడప ద్వారా కానివ్వండి, తర్వాత వార్డుకి కానివ్వండి, తర్వాత ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి చేరుకునే విధంగా ఒక మంచి ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. అదంతా కూడాను అశోక్ బాబు గారు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఒక్కొక్క మండలానికి వెళ్తా ఈ విధంగా కష్టపడతా ఉన్నారు. మీరు చూశారు, అటువైపు ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు ఇలాంటి అసలు ఈ పబ్లిక్ అవుట్ రీచ్ అనేది వాళ్ళు అసలు ఏం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు.
ధర్మారం మండలం కమ్మర్ఖాన్పేట గ్రామంలో గురువారం రోజున నిర్వహించిన ఎల్లమ్మ తల్లి బోనాలు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ వీఫ్ ఎమ్మెల్యే పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. పాడి పంటలు పండాలని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అదేవిధంగా ఎమ్మెల్యే గారికి మీరు సన్మానము. మన ఎమ్మెల్యే గారికి వివిధ గ్రామాల్లో వచ్చినటువంటి ప్రజాప్రతినిధులందరికీ పిలువగానే ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులందరికీ మన గ్రామ పిలువగానే ఇచ్చేసినటువంటి వివిధ గ్రామ ప్రజాప్రతినిధులు మరియు మన ఎమ్మెల్యే గారందరికీ సంఘం తరఫున వచ్చేసినట్టు పెద్దలు లక్ష్మణన్న గారికి, అలాగే సోదర సమానుడు గడ్డం వంశకృష్ణ గారికి, వివిధ మండల అధ్యక్షులు తిరుపతి రెడ్డి గారు, దుశాంత్ రెడ్డి గారు, వారు ఇలా మాకు రేంజ్లో ఒకళ్ళు కొత్తగా నిర్మించుకున్నాం. కొన్ని చందాలు వచ్చినాయి. మాకు మన అన్నసుధ ఒక వాటిచ్చిండు. మాకు చుట్టూ కాంపౌండ్ వాల్ కావాలని, మాకు సీసీ రోడ్ కావాలని, అన్న కొన్ని రేకుల సీట్లు ఇస్తా అని చెప్పిండు. అది సుధా మాకు అన్నతో ఇప్పియాలని మనసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. మన తర్వాత అన్ని పనులు చేసుకున్నాం. మన దగ్గరనే ఉంటారు వీళ్ళంతా. తెలుగు అశోక్ కృష్ణ గారు ఉంటారు, వివేకానంద గారు ఉంటారు, లక్ష్మణ గారు ఉంటారు. వీళ్ళందరూ మన వెంకటేశ్వరి పని చేసుకుందామని కోరుకుంటారు. ఎల్లమ్మ తల్లి అమ్మవారికి మహోత్సవానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు ప్రజాప్రతినిధులందరూ కూడా అమ్మవారి అనుగ్రహం ఉంటారు. మరి అదే విధంగా అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు స్వాగతం సుస్వాగతం. ఒక్క స్టెప్ అన్న రెడీ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. బ్రాహ్మణో వై సర్వాస్తు. మనకు మనం ఎలక్షన్ అప్పుడు పోయంగానే లక్ష్మణన్న కానీ, మన వివేక్ గారు కానీ మనకు అడగానే చందాలు ఇచ్చారు. వాళ్ళు మనకు ఈ గుడికి ఆసరైన కాబట్టి వాళ్లకు ఎల్లవేళలా ఈ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఉంటాయని మనసారా కోరుకుంటూ, అలాగే ఇప్పుడు మనం వచ్చినవని ఇవన్నీ కోరుకుంటున్నటువంటి అభ్యర్థిగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఎన్నిక చేసిన తర్వాత మన ధర్మపురి నియోజకవర్గంలో మన కమ్మర్ఖాన్పేట ఎల్లమ్మ తల్లి దర్శనం కోసం వచ్చినటువంటి మా సోదరుడు పెద్దలు వెంకటస్వామి గారి యొక్క మనవడు, మా డాక్టర్ వివేక్ గారి యొక్క తనయుడు వంశీ గారు మనం మాట్లాడవలసిన మనవి చేసుకుంటూ, మా మిత్రులందరూ కూడా మనకు డాక్టర్ వివేక్ గారు కూడా వస్తున్నారు. వంశీ గారికి హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారు రేపు మీటింగ్కు వారు ప్రత్యేకంగా అక్కడికి రమ్మని చెప్పడం జరిగింది. కాబట్టి మనందరం కలిసి మన ఎస్సీ ఆఫీస్ వివేక్ గారిని రిసీవ్ చేసుకొని ఇక్కడ ఉన్నామని చెప్పి మనవి చేస్తూ మన వంశీ గారు మాట్లాడాల్సిన మనవి చేస్తున్నాం. ఇక్కడ ఈరోజు ఎల్లమ్మ తల్లి ప్రతిష్టన కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ మన గౌరవ శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ గారికి, వేణు గారికి, ఇక్కడ ఉన్న నివాసులందరికీ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈరోజు ఎన్ని కార్యక్రమాలున్నా, ఎన్ని పెళ్లిలున్నా ఫస్ట్ మొట్టమొదటిగా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి
ఇక్కడ కానివ్వండి, వివేక్ గారు కానివ్వండి, ఫస్ట్ మొదటిగా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఉంటేనే మనకు బాగుంటుందని చెప్పి ఇక్కడ రావడం జరుగుతుంది. నన్ను క్షమించాలి, ఎందుకంటే సీఎం గారు పిలిచినారు కాబట్టి నేను అతి తొందరగా ఇప్పుడు బయలుదేరాల్సి వస్తుంది. కానీ ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను. ఈ అప్పుల పాల రాష్ట్రం ఏదైతే ఉందో, తెలంగాణ మొత్తం ఏదైతే అప్పుల రాష్ట్రం అయిందో, ఎల్లమ్మ తల్లికి నేను ఈరోజు వేడుకుంటున్నాను. నా ప్రార్థన ప్రజల మీద, అందరి మీద మీ చల్లని చూపులు ఉండాలమ్మా. మళ్ళీ మనము అభివృద్ధి వైపు నడవాలని చెప్పి ఈరోజు అందరి ముందు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వివేక్ సార్ గారు వస్తారు. వంశీ గారిని సార్ వచ్చారు, డాక్టర్ వివేక్ గారు వచ్చాక నేను మాట్లాడతాను. మీ కోరికలు, మీ కష్టాలు చెప్తారా? గీసుకొండ మండలం శాంపేట గ్రామానికి చెందిన సముద్రాల స్వామి, అతని కూతురు సముద్రాల వెన్నెల వీళ్లకు సంబంధించిన 20 ఎకరాల భూమిని టెక్స్టైల్ పార్క్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. అయితే ఎకరానికి 10 లక్షల చొప్పున మాత్రమే ఇస్తామని చెప్పి వాళ్ళు టెక్స్టైల్ పార్క్ వాళ్ళు రోడ్లు వేయడం జరిగింది. అంతకంటే ఎక్కువ డబ్బులు ఇయ్యలేని ఉద్దేశంతో వీళ్ళు సముద్రాల స్వామి వెన్నెల కోర్టుకు వెళ్లడం జరిగింది. కోర్టు ఆర్డర్స్ ప్రకారం ఆర్డీఓ ఆఫీస్ కు 2 కోట్ల రూపాయలు ఇవ్వాలని ఆర్డర్ జారీ చేసింది కోర్టు. ఆర్డీఓ అధికారులు స్పందించకపోవడంతో ఆస్తులు జప్తులు చేయాలని కోర్టు ఆర్డర్ ఇవ్వడంతో ఆర్డీఓ కార్యాలయంకు కోర్టు ఆర్డర్ అంటించారు. ఇది ఫ్రంట్ ఒకటి కొంచెం కొత్తగా నాకు ఇది ఫ్రంట్ ఒకటి కొంచెం కొత్తగా నాకు త్వరగా. హరే రామశంకర ఎడ దొరికినాయి. పెద్దపల్లి జిల్లా గోదావరికని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 44వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ ఎండి ముస్తఫా జన్మదినం సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సేవా కార్యక్రమాల నుండి స్ఫూర్తి పొందిన ముస్తఫా మిత్రుడు సృజన ఆధ్వర్యంలో గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలోని పేషెంట్లకు, సిబ్బందికి మరియు గోదావరికని బస్టాండ్ మరియు ప్రధాన కూడళ్ల వద్ద చిరు వ్యాపారులకు, నిరాశ్రయులకు దాదాపుగా 500 మందికి ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. అలాగే ప్రధాన చౌరస్తా సమీపంలోని పోషమ్మ గుడి వద్ద యువ నాయకులు బత్తుల భరత్ ఆధ్వర్యంలో అమ్మ పరివార్ అనాథాశ్రమ పిల్లలకు, వృద్ధులకు ఆహార ప్యాకెట్లను అందజేశారు. ఓకే రైట్. भरत भैया ओके राइट ओके ना
स्टार्ट किया ना हाँ बस ओके ओके फोटो दे తెల్లగా దీవించండమ్మా అమ్మాయి తింటాడు రావాలి అన్నం మన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 44వ డివిజన్ కార్పొరేటరు సోదరుడు తమ్ముడు ముస్తాఫా గారి జన్మదినం సందర్భంగా ఈరోజు సోదరుడు భరత్ పేదవాళ్లకు అన్నదానం కార్యక్రమం చేయాలని ఒక సంకల్పంతో ఈరోజు దాదాపుగా 100 మందికి ఇక్కడ భోజనాలు పెట్టించేందుకు ఏర్పాటు చేసినందుకు ఈరోజు భరత్ను అభినందిస్తూ ఉన్నాం. అలాగే తమ్ముడు ముస్తాఫా మొట్టమొదటిసారిగా కార్పొరేటర్ అయిన తర్వాత 44వ డివిజన్కు సంబంధించి ఆ ప్రాంత వాసులందరి మన్ననలు పొందే విధంగా 44వ డివిజన్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు మళ్ళీ ముస్తాఫానే కార్పొరేటర్గా ఎన్నుకుందామని చెప్పేసి ఈరోజు చర్చ చేసుకుంటా ఉన్నారంటే ఆ డివిజన్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి రామగుండం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ముస్తాఫాను అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక్కటేసారి కార్పొరేటర్గా ఎన్నికైనప్పటికీ కూడా నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తూ ఉన్నాడు. రాజకీయాలలో తప్పకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవాలని ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి కూడా 50 డివిజన్లలో యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు ప్రతి డివిజన్లో కూడా సొంత క్యాడర్ను ఏర్పాటు చేసుకొని ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎప్పటికప్పుడు ఆ సమస్యల పరిష్కారంలో ముందుంటూ మున్సిపల్ ఆఫీస్ కావచ్చు, పోలీస్ స్టేషన్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, ఎక్కడ కూడా ఎవరికి ఏ ఆపద ఉన్నా నేనున్నానని చెప్పేసి ఆ సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశలో ముందుకు వెళ్తున్న తరుణంలో తమ్ముని ఈరోజు ఆశీర్వదిస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ రామగుండం కార్పొరేషన్లో ఒక అత్యున్నతమైన స్థాయికి ఎదగాలని, రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని రామగుండం కార్పొరేషన్కు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రజల మన్ననలు పొందే విధంగా ముందుకు వెళ్ళాలని, ఇలాంటి జన్మదినాలను మరెన్నో జరుపుకొని ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని చెప్పేసి తమ్ముని ఆశీర్వదిస్తూ ప్రజలందరూ కూడా మళ్ళీ ఆశీర్వదించి రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని అధిరోహించే వరకు కూడా ప్రజలందరూ కూడా ఏదైతే తన డివిజన్కు సంబంధించిన వాళ్ళు మిగతా వాళ్ళు శ్రేయోభిలాషులు అందరూ కూడా ముస్తాఫాకు మద్దతుగా ఉండాలని చెప్పేసి ఆయన జన్మదిన సందర్భంగా కోరుకుంటూ తమ్ముడు మరిన్ని రాజకీయాలలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పేసి అభిలషిస్తూ మరొకసారి ముస్తాఫాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.